హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ 4 సబ్స్క్రైబర్స్ తగ్గారు ఫ్రెండ్స్. చూసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా? ఓకే, అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మీ చేవూరు శారదాని. ఈ ఫ్యామిలీని అందరికీ తెలిసిన ఫ్యామిలీ కదా ఫ్రెండ్స్. వీళ్ళు యూట్యూబ్ చేసుకుంటా బాగున్నారు ఫ్రెండ్స్. మామూలుగా మాట్లాడుకున్నాము, మామూలుగా మధ్యతరగతి స్త్రీలుగా మాట్లాడుకుంటాము. కేసులు అది కాదు ఫ్రెండ్స్. ఏందనంటే మామూలుగా జరిగే విషయమే మాట్లాడుకున్నాము. ఈమె ఒక మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చింది ఫ్రెండ్స్. ఆయన లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంది. ఆయన లవ్ చేసిన తర్వాత అక్కడ విదేశాలకి వెళ్ళి అక్కడ ఏంటంటే జాబ్ చూసుకున్నాడు. వచ్చి మళ్ళీ ఈమెను మ్యారేజ్ చేసుకొని వెళ్ళాడు. అక్కడ మళ్ళీ వాళ్ళ భర్తకి జాబు పోయింది. అయినా ఏదో చిన్నగా చేసుకుంటా ఉన్నారు. తర్వాత మళ్ళీ జాబ్ వచ్చింది. ఒక పూట తిన్నారు, ఒక పూట తినలేదు. తర్వాత వీళ్ళు ఒకరితో సెటిల్ అయిన తర్వాతే పిల్లల్ని పుట్టించుకున్నారు. ఓకే, అంతా బాగానే ఉంది. ఇంత ఆమె ఒక పథకము మీదనే చేసింది. తర్వాత మంచి ఇల్లు కట్టుకున్నారు, కార్లు కొన్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఆమె లైఫ్ బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రోజుకొక చీర కడుతుంది. బాగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తున్నారు. బాగానే ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఈ లైఫ్ చాలదా ఫ్రెండ్స్? ఏంటంటే వాళ్ళకి యూట్యూబ్ మీద ఇన్కమ్ వస్తుంది. ఆమె ఈ మధ్య ఏంటంటే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పక్కన 5 మినిట్స్ 10 మినిట్స్ కూర్చొని చేసిందానంటే ఆమెకి ఎంత అదృష్టం ఉండాలి. అందరు ఆడవాళ్ళకు వస్తుంది, అది రాదు కదా. కానీ ఆమెకి వచ్చిందానంటే భగవంతుడు ఎంతో కల్పించాడు కదా ఆమెని. కానీ ఈమె ఎంత తొందరలో ఎంత పైకి వచ్చింది ఫ్రెండ్స్. ఈమె బాగానే లైఫ్ ఉంది కదా, అంతవరకు సర్దుకొని ఉంటే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఆశ అనేది ఎప్పుడు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కే వచ్చిన వాళ్ళు ఆ కష్టాన్ని మర్చిపోతారు ఫ్రెండ్స్. ఏందనంటే వాళ్ళే మోసం చేసిన వాళ్ళే చేస్తారు, మునిగిపోయేది వాళ్ళే. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏందనంటే ఇట్లా పైకి వెళ్ళలేవు, ఇట్లా కిందకి దిగజారలేవు. మధ్యలో ఏందనంటే పెద్ద చెప్తారు కదా, బుట్టికి స్వర్గానికి మధ్యలో ఉన్నామని, అట్లాగ ఊగిసలాడుతూ ఉంటారు. అలాగే ఈమె ఇంత స్ట్రగుల్స్ పడినామె కూడా ఏందానంటే ఎంతమందిని ఆ మనీ ఏందానని చెప్పానంటే మోసం చేసింది ఫ్రెండ్స్. ఏందానంటే ఈమెకి తెలియదా ఏందానంటే మనీ ఎంత కష్టపడితే మన చేతిలోకి వస్తుంది అని. వాళ్ళు కూడా కష్టపడితేనే కదా వాళ్ళకి చేతుల్లో పడింది. ఇప్పుడు వాళ్ళు కష్టపడ్డారో కష్టపడలేదో ఏందానంటే ఇప్పుడు అంతంత లక్షలు తీసుకొని వచ్చి నీ చేతుల్లో పెట్టాలనంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే చాలా స్ట్రగుల్స్ పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాత్రము అప్పు ఇచ్చిన వాళ్ళ సంగతే చూడండి. అప్పు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా అవసరం అయ్యి అప్పు అడగడానికి పోతే గొడవలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఇన్లీగల్గా ఏందానని చెప్పానంటే పోయిన సొమ్ము. ఇది వస్తుందో రాదో తెలీదు వాళ్ళకి, అది ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. ఇప్పుడు వీళ్ళు ఏందనంటే ఆ డబ్బులు పోయి వీళ్ళు ఏంటంటే ఇంత డబ్బులు పోగొట్టుకున్నామా. ఇప్పుడు అప్పు తీసుకొచ్చి ఈమెకు కట్టిన వాళ్ళు ఉంటారు, మామూలుగా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ డబ్బులు కదా ఫ్రెండ్స్ అవి. ఇప్పుడు రూపాయి పోతేనే మనం ఎంత అవస్థపడతాము. అలాగ వాళ్ళు ఆ డబ్బులు పోయిన తర్వాత వాళ్ళు ఎంత లోపల ఏందనంటే ఎంత టెన్షను, అంతే కదా. ఈమె రోజుకి ఒక చీర కట్టే అంత భగవంతుడు ఈమెకు అవకాశము ఇచ్చాడు. వేలల్లోనే కడుతుంది ఆమె. మామూలుగా చూడండి ఆమె వీడియోస్ ఏందనంటే బాగా మంచి చీరలు కడుతుంది. అంత నీకు అవకాశము ఇచ్చాడు కదా. ఫ్యామిలీ మొత్తము యూట్యూబ్కి ఏందనంటే సపోర్టు. ఇప్పుడు భర్త చాలా వరకు సపోర్టు ఆమెకి. ఏందనంటే పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది చూడండి యూట్యూబ్ చేసేవాళ్ళు కొంతమంది ఏందనంటే
ఒక్కరే ఏది చేసుకున్నా కూడా ఒక్కరే చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈమెకి అంతమంది సపోర్ట్ ఇచ్చి అంత ఛానల్ ఏందానని చెప్పానంటే పైకి తీసుకొని వచ్చారు. అంత చేశారు. ఈమె ఏందానని చెప్పానంటే ఒకేసారి పైకి రావాలనే ఆలోచన వచ్చింది చూడండి. ఇదే ఏందానని చెప్పానంటే ఎవరికైనా కూడా, ఆమెకే కాదు ఎవరికైనా కూడా, ఆమెకు కానీ ఆయనకి కానీ, అది ఎవరిది లోపమా అది మనకైతే తెలియదు. కానీ ఎవరికి కూడా ఒక్కసారి పైకి రావాలి అని చెప్పని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళని భగవంతుడు పైకి తీసుకొని వచ్చే లోపలికి ఏందానంటే వేస్తాడు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కూడా చూడండి, పైకి బాగా లాక్కొని వచ్చి ఏందానని చెప్పానంటే కిందకి దోసేస్తాడు. భగవంతుడికి ఏందానంటే కొన్ని విషయాలు ఏముంది మామూలుగా నచ్చవు కదా భగవంతుడికి. అలాగా ఇప్పుడు వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనము చేసుకునే స్థితికి భగవంతుడే తీసుకొని వస్తాడు. ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయో రావో తెలియదు, వీళ్ళకి టెన్షను. ఇప్పుడు ఈమె 20 లక్షల రూపాయలు పెట్టి పంచెల ఫంక్షన్ చేసింది. ఇప్పుడు ఆమె బిడ్డకి ఆమె ఖర్చు పెట్టి చేసుకున్నా కూడా ఇప్పుడు ఏందానంటే మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులతోనే ఆ ఫంక్షన్ చేసిందనే అనుకుంటారు ఫ్రెండ్స్. ఎవరైనా కూడా అది సహజమే. కానీ ఆమె బిడ్డకి ఆమె డబ్బులతో చేసిందా వీళ్ళ డబ్బులతో చేసిందా అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలు కూడా ఏందానని చెప్పానంటే ఒక నోట్లలో నానాశనం వచ్చిన పరిస్థితి వచ్చింది కదా. పిల్లల్ని మనం అనకూడదు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకేమీ తెలియదు కదా ఫ్రెండ్స్. ఏందానంటే అది ఇప్పుడు ఒక్కసారిగా పైకి ఏందానంటే పిల్లలకి ఏందానంటే ఒక్కసారిగా మనం చేసి పెట్టేసేయాలి. ఇప్పుడు మీరు చేసేదంతా ఎవరి కోసం? వాళ్ళిద్దరూ మోసం చేసినా కరెక్ట్గా చేసినా పిల్లల కోసమే. ఇప్పుడు ఆ విధంగా చేసి పిల్లలకి ఎత్తి పెట్టితే పిల్లల జీవితాలు అది మనం అనకూడదు. ఏందానంటే పిల్లల జీవితాలు మీరు సర్చ్ చేసినట్లేగానా అది 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 ఎంతవరకు సబాబుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కూడా ఒకరిని మోసం చేసి మనము మా పిల్లలకి అని చెప్పానంటే మనము చేస్తే అది ఎవరి పిల్లలైనా కానీ ఆమె పిల్లలు కానీ ఎవరి పిల్లలైనా కూడా ఏందానని చెప్పానంటే వెనక బాగుంటారా? అది ఎంత భగవంతుడు ఏందానంటే ఆమె అంత అవస్థలు పడినా కూడా భగవంతుడు తొందరగానే పైకి తీసుకొని వచ్చాడు. ఆమెకి ఇప్పుడు 43 ఇయర్స్ అంట. ఆమెకి 43 40 లోపల ఉంటాయేమో, 45 లోపల ఉంటాయేమో అని అనుకోండి. అంతే, చిన్న వయసేను. పైకి తీసుకొని వచ్చేసాడు భగవంతుడు. పైకి తీసుకొచ్చిన దానికి ఏందానంటే ఇంకొంత ఆశ అనేది ఎక్కువయింది. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ ఆశ అనేదే ఫ్రెండ్స్. ఏందానంటే 30 లక్షల రూపాయలు కట్టేస్తే మనకు వీసా వస్తుంది. మనం అక్కడ మళ్ళీ ఏందానని చెప్పానంటే వీసా టైం అయిన దాకా ఉంటే ఇంకొంత సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఆమెకి ఇచ్చిన 30 లక్షలు, మనం 90 లక్షల రూపాయలు సంపాదించుకుంటాము, డబ్బులు సంపాదించుకుంటాము, త్రిబుల్ సంపాదించుకుంటాము అనేది ఆశ. ఈ ఆశ అనేది ఏందానని చెప్పానంటే అసలుకే మోసపోయారు కదా. ఇప్పుడు అసలుకే మోసపోయారు కదా ఫ్రెండ్స్. ఏందానంటే ఆ డబ్బులు వాళ్ళ చేతుల్లోకి పడేటప్పటికే అది వస్తాయో రావో తెలియదు, అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ పడాలి ఏందానని చెప్పానంటే ఆలోచించి ఆ డబ్బుల గురించి ఆలోచించి వాళ్ళకి ఎంత నరకము, ఎంత ఇది జరిగింది ఫ్రెండ్స్. ఏందానంటేను ఈమె రోజుకొక చీరగా కట్టినప్పుడు చాలామంది అడిగారు ఆ చీరలని మీరేం చేస్తారు అని. ఆమె చీరలన్నీ ఏందానంటే మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళకని పంపించేస్తే ఏదో వాళ్ళ అక్క ఒకసారి కట్టుద్దో 2 సార్లు కట్టుకుంటుందో ఏందానంటే మళ్ళీ పిల్లలకి ఏందానంటే డ్రెస్సులు అయిపోతాయి అవి అని కూడా చెప్పింది. ఏందానంటే రోజుకొక చీర కడతా ఉంటే ఇప్పుడు ఆ చీరలని ఏం చేయాలి? అట్లాగా యూజ్ చేసుకుంటారు. ఒకటి గమనించండి ఫ్రెండ్స్, ఆమె ఏమి యూట్యూబ్ చేసినా కూడా ఇంట్లో తినేది వాటికే చేసింది. కానీ బయట ఎవరికైనా కూడా ఒకరికి హెల్ప్ చేసినట్లుగా ఎక్కడ కూడా ఏ వీడియో లేదు ఫ్రెండ్స్. మీరు గమనించండి బాగా. ఏ వీడియోస్ చేసినా కూడా ఆమె ఏందానంటే ఇంట్లోది ఏందానంటే కామెడీగాను ఫ్యామిలీ మొత్తం కలిసి ఏందానంటే కామెడీగానే చేసేవాళ్ళు. లేకపోతే ఫుడ్డు
లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్, ఎవరో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వస్తే ఏందానంటే వాళ్ళతోటే చేసినా కూడా కామెడీగా కానీ ఒకరికి హెల్ప్ చేసినట్టు కానీ ఇప్పుడు ఆమె అంత సంపాదించింది కదా, కనీసము ఇప్పుడు ఏందానంటే ఇండియాకు వచ్చినప్పుడైనా కూడా నేను ఈ సహాయం చేశాను అనేది ఎక్కడా కూడా కనపడలేదు ఫ్రెండ్స్. మీరు ఏమన్నానండి, అది మాత్రము నేనేందానని చెప్పానంటే ఇది చేయగలము. అట్లాంటిది ఆమె ఏందానంటే ఆమె ఒక కష్టంలో నుంచి బయటకు వచ్చిన ఆమె, కష్టము తెలిసిన ఆమె, ఒక డబ్బు విలువ తెలిసిన ఆమె ఇలాగేందానంటే ఒకరిని మోసము చేస్తే ఆమెనే కాదు ఆమె భర్త ఇద్దరు కూడా ఏందానంటే ఆమె తప్పు ఉందో తెలియదు, ఆమె తప్పు లేదో తెలియదు. భర్త చేస్తున్న తప్పు ఏందానంటే ఆమెకి మామూలుగా తెలిసినా కూడా కామ్గా ఉంటుందో తెలియదు, ఏమీ తెలియదు. పిల్లలైతే చిన్న పిల్లలు, వాళ్ళేం పెద్ద పిల్లలు కాదు. పిల్లల్ని అసలు మనం అసలు టాపిక్లోకే తీసుకురాకూడదు. ఈ విధంగా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మామూలుగా మధ్యతరగతి కుటుంబాలకి ఏందానంటే ఈ ఆశ అనేది భగవంతుడు పెట్టి ఇట్లాగా నాశనం చేయటంలో మాత్రం ఏందానంటే చాలా వరకు ఏందానంటే ఈ మధ్య ఇట్లాగా ఈ స్కామ్లో ఇరుక్కున్నదంతా మధ్యతరగతి కుటుంబం వాళ్ళే ఫ్రెండ్స్. ఏందానంటే వాళ్ళ చేతుల్లో ఇప్పుడు ఎత్తి పెడతారు. ఒక 4 లక్షలు 5 లక్షల దాకా రూపాయి చేస్తారనమాట. ఒక్కసారిగా ఏంటంటే ఇప్పుడు మంగ్లీ చూడండి, అదే మామూలుగా అది అదని ఇదని ఏందని చెప్పంటే వాళ్ళ ఊర్లలో వాళ్ళనే మోసం చేసింది. ఆమెను నమ్మారుగా డబ్బుల కోసము. అట్లాగా ఒక్కసారిగా ఏందనంటే రూపాయికి ఎత్తిపెట్టి ఒక్కసారిగా ఏందనంటే ఒక చేతిలో పెడతారు ఫ్రెండ్స్. అది మాత్రము ఎవరైనా మీరు గమనించండి. అది మాత్రం ఏందనంటే ఇప్పుడైనా కూడా కొద్దిగా జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. ఏందనంటే అది మన చేతుల్లో లేకుండా బ్యాంకీలోనే వేసుకోవటం బెటర్, కానీ మన చేతుల్లో కానీ ఏందానని చెప్పానంటే ఉంటే అప్పుడప్పుడు ఫిక్స్డ్ చేసుకోవటం బెటర్, కానీ తీయకుండా ఈ రూపాయి చేసిన డబ్బులు ఆడ చూస్తూ ఉంటే ఎవడన్నా వచ్చి ఏందానంటే నీకు 5 లక్షల రూపాయలకి 5 లక్షల రూపాయలు ఇస్తాము, నువ్వు ఇస్తావా అని చెప్పానంటే ఆడవాళ్ళు అయితే మాత్రము తప్పకుండా చేతుల్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. మీరేమన్నానండి 5 లక్షలకి 5 లక్షలు వస్తుందా అయ్యా అని చెప్పారంటే మాత్రం ఆడవాళ్ళు తప్పనిసరిగా చేసేస్తారు. ఇది చాలా దారుణంగా ఉంది. ఏంటంటే అది ఎవరికి తెలుసా? మధ్యతరగతి కుటుంబం వాళ్ళకే అనమాట. ఏందనంటే వీళ్ళు ఒక్కసారి ఏందనంటే మన పెద్దవాళ్ళు అయిపోతాము అని ఆ ఆశ ఏందనంటే ఇప్పుడు ఇంత స్థితికి తీసుకొస్తుంది. ఇప్పుడు ఆమె 20 లక్షలు 30 లక్షల రూపాయలు తెలివిగా ఆమె మోసం చేసింది. తెలివి తక్కువగా ఏందనంటే వీళ్ళు చేతుల్లో పెట్టారు. ఆమె తెలివి ఆమెది, వీళ్ళు తెలివి తక్కువతనం ఇది. ఆమె తెలివిగా డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంది, వీళ్ళు తెలివి తక్కువగా ఏంటంటే డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంతే తేడా. ఇది తేడా ఫ్రెండ్స్. ఏందనంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఏందనంటే అందరినీ నమ్ముతారు. ఏందనంటే పైకి తొందరగా వస్తాము అని. పైకి మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఏందనంటే అక్కడికి జరుపుకోవటమే మనకి ఇది. కానీ ఫ్రెండ్స్ ఏందనంటే ఆశ పడ్డాము అని చెప్పానంటే లోకి వెళ్ళిపోవటం మాత్రం చాలా కామన్ ఫ్రెండ్స్. ఏందనని చెప్పానంటే ఇది చాలామంది మీరు ఆలోచించుకోండి. ఏందనంటే రూపాయి ఉందానంటే ఎవడైనా వచ్చేందానని చెప్పంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పానంటే మాత్రము 5 లక్షల రూపాయలకి 5 లక్షల రూపాయలు ఇస్తాను అని చెప్పానంటే మాత్రము ఒక్క నిమిషం ఆలోచించండి. 5 లక్షలకి వీడు 5 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నాడా అనేది అది చాలా ఆలోచించుకోండి. ఏందనంటే మోసపోయిన వరకు మోసపోయాము, తర్వాత అయినా కూడా ఏందనంటే జ్ఞానం తెచ్చు